సిల్క్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాసంలో 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అమ్మ చెప్పిన 2 మంచి మాటలను విందాం. కీజ్వానం వెల్లెండ్రు ఎర్మే సెరువీడు మేవాన్ పరందనఖాన్ మిక్కుళ్ళ పిల్లగళోం போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எசுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நான் சேவித்தால் ఆవావెండ్రారాయందరులే లోరెంబావాయ్ అని గోదాదేవి మనకి ఈ 8వ పాసురంలో లోపల నిద్రిస్తున్న మరొక గోపికని మేలుకొలుపుతుంది. 3 రోజులు 6వ పాసురం, 7వ పాసురం, 8వ పాసురం. ఈ 3 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను మేలుకొలుపుతుంది. నిన్నటి మొన్నటి పాసురాల్లో పక్షుల కిలకిలారావాన్ని, దేవాలయంలో శంఖనాదాన్ని తెలుపుతూ ఈరోజు ఇంకొక విశేషణాన్ని జోడించింది. ఏమిటది అంటే కీజ్వానం వెల్లెండు ఎరమే సిరివీడు అనేటువంటి, కీజ్వానం అంటే తూర్పు దిక్కున తెల్లవారుచున్నది అనేటువంటి గుర్తు. తూర్పు దిక్కున తెల్లవారుతుంది అంటే అర్థం ఏమిటి? మనకి సూర్యుడు ఉదయించాడు అనేటువంటి గుర్తును చెప్పింది లోపల ఉన్నటువంటి గోపికకు గోదాదేవి. ఆ లోపల నిద్రిస్తున్న గోపిక ఆమె కొంచెం చతుర్రాలు. ఏమంటుంది? లేదు లేదు, అప్పుడే సూర్యుడు ఎక్కడ ఉదయించాడు, ఇంకా తెల్లవారనే లేదు. ఆ చంద్రుని కాంతి మీ ముఖాలపైన పడి, మీ ముఖాలు కూడా ఎలా ఉన్నాయి? చంద్రబింబం లాంటి మీ ముఖాల మీద ఆ చంద్రకాంతి పడి అది ప్రతిబింబించి మీకు తెల్లారినట్టుగా అనిపిస్తుంది. చూడండి, చిన్నపిల్లలే కానీ ఎంత చక్కగా వాళ్ళు సంబోధిస్తున్నారు, మాట్లాడుతున్నారు, సమాధానపరుస్తున్నారు, మేలుకొలిపే ప్రయత్నం ఏమే చేస్తుంది. ఇంకా ఎంత చెప్పినా కూడా, ఎంత పిలిచినా కూడా నిదుర వీడని పరిస్థితిలో ఆ లోపలి గోపికలు ఉన్నారు. వాళ్ళు మనమే. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తి గీతాదులను బోధించి, భగవద్గీతను బోధించి మనను ఆధ్యాత్మిక ముఖులుగా చేద్దామంటే వినలేదు ఆయన మాటను. అప్పుడు గోదాదేవి కూడా వచ్చింది. ఆళ్వార్లు ఎంతోమంది, 10 మంది ఆళ్వార్లు వచ్చి 4,000 దివ్య ప్రబంధాన్ని మనకు బోధించారు. అది ద్రవిడంలో, తమిళంలో ఉండడం చేత మనకు అంతగా పట్టలేదు. అందుకనే తిరుప్పావై, మళ్ళీ గోదాదేవి అదే ద్రవిడ దేశంలో తమిళనాట అవతరించి మనకి ధనుర్మాసాన్ని ఈ తిరుప్పావైని తమిళంలో చెప్పినా కూడా 4,000 పాసురాల కంటే 30 పాసురాలు సులువుగా కాస్త చదువుకోవడానికైనా ఎవరికైనా. కాబట్టి ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఇది ఎలాగంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా బోధించింది గోదాదేవి. గతంలో ఆళ్వార్లందరూ చెప్పిన విషయాన్ని చెప్పింది అమ్మవారు. కాకపోతే అవి పెద్దగా ఘనంగా ఉండి 1000 పాసురాలు చదవాలంటే కష్టం. కాబట్టి స్వీట్ కోటెడ్ అన్నట్టుగా ఒక 30 పాసురాల్లోనే మనకు తత్వాన్ని, భగవతత్వాన్ని, భగవద్ని ఎలా ఆశ్రయించాలి ఇవన్నీ బోధించిందనమాట. అయితే ఇంకోటి ఏమిటి? కేవలం తెల్లవారడమే కాదమ్మా, గేదెలు కూడా సిరువీడు, చిన్న గేదె, చిన్న పచ్చిక బయలు మేయడానికి బయలుదేరిపోతున్నాయి. అంటే ఈ చలికాలంలో తెల్లవారే ముందు తెల్లవారుజామున మంచు కురుస్తుంది గడ్డి మీద అంతా కూడా. అలాంటి లేత గడ్డిని కనుక పశువులు తింటే ఎక్కువగా పాలిస్తాయట. కాబట్టి తెల్లవారక ముందే ఆ పశువులను, గేదెలను పాలు పితికి పంపిస్తారు మేతకి ఆ గోపాలురంతా కూడా. దాన్ని గుర్తుగా చెప్పి అమ్మాయి, అదిగో గేదెలు సిరివీడు ఆ పచ్చిక బయలు మేయడానికి బయలుదేరుతున్నాయమ్మా, ఇకనైనా నువ్వు లేచిరా అని చెప్పి లోపల ఉన్న గోపికను సంబోధిస్తుంది. తర్వాత మిక్కుళ్ళ పిల్లగళం పోవాన్ పోగిన్రారై పోగా మల్కాత్తు అంటే మిగతా గోపికలందరూ వచ్చారా అన్నట్టుగా లోపల నుండి ఆమె ఏదో ధ్వని చేస్తే ఈమె చెప్తుంది గోదాదేవి, వచ్చారమ్మా, అందరూ గోపికలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్తున్నారు. వీళ్ళు మార్గశీర్ష స్నానవ్రతం అని చెప్పి ఈ గోపికలందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? గోదా గోష్ఠి అంతా శ్రీకృష్ణుని యొక్క గృహానికి, సన్నిధికి వెళ్తారన్నమాట. కాబట్టి ఈమె చెప్తుంది, మిగతా వాళ్ళంతా ముందే బయలుదేరిపోయారమ్మా, నీకంటే నాకంటే ముందు. వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే శ్రీకృష్ణుని దర్శనమే వాళ్ళకు పరమ ప్రయోజనం. అలాంటి కృష్ణ దర్శనాన్ని పొందడానికి వాళ్ళు వెళ్తున్నారు. అయ్యో నువ్వు నిద్రిస్తున్నావు కదా అని చెప్పి నీ కోసం వాళ్ళను కూడా ఆపానమ్మ నేను.
మనం అందరం కలిసి వెళ్తే బాగుంటుంది, కృష్ణుడికి కూడా ఆనందం కలుగుతుంది అని చెప్పి పోవాన్ పోగిన్రారే పోగామల్ కాత్తు అని ఉన్నయి కూవాన్ వందునిన్ రోమ్ అని చెప్పి మరొక సంబోధన చేస్తుంది. అడ్డి నీకై నేను నిలిపి ఉంచాను వాళ్ళని, నువ్వు రా, వస్తే నువ్వు కూడా వచ్చి గోష్ఠిలో చేరితే ఆ గోష్ఠికి ఆనందం కలుగుతుంది, అందం కలుగుతుంది అని చెప్తుంది. కోది కులముడయ్య పావాయ్ యశుందిరాయ్ పాడి పరేకొండు. శ్రీకృష్ణునికి కుతూహలమును పెంచే గోపిక అంటే ఈమెలో స్త్రీత్వ పరిపూర్తి ఉందట. పరిపూర్ణ స్త్రీ లక్షణాలు గుణాలన్నీ కూడా ఈమెలో పుష్కలంగా ఉన్నాయట ఈ లోపల ఉన్న గోపిక. అంటే ఏమిటంటే భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారిని పరమ భాగవతోత్తములు అంటారు. అలాంటి కోవకు చెందిన వాళ్ళు మన ఆళ్వార్లు. ఆళ్వార్లు అంటే వాళ్ళు భక్తి సాగరంలో నిండుగా మునిగి ఒకసారి పైకి లేచి వాళ్ళు పొందిన ఆ భగవద్ అనుభవాన్ని, ఆ ఆనందాన్ని వ్యక్తపరిచిన వాళ్ళు మన కోసం, లోకం కోసం అన్నమాట. అలాంటి ఆళ్వార్లను ఎట్లా భక్తి పరిపూర్ణులుగా చెప్తాం మనం. అట్లాగే ఈ లోపలున్న గోపికను కూడా స్త్రీత్వ పరిపూర్ణురాలా అంటుంది. అంటే ఈమె పరిపూర్ణ స్త్రీతత్వం ఈమెలో ఉంది కాబట్టి ఈమె చూడగానే కృష్ణుడు ఆనందిస్తాడు, ఆమె ద్వారా మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి గోదాదేవి ఆమెను ముందుంచుతుంది. పాడి పరేకొండు అని చెప్పి ఇంకొక సంబోధన ఏమిటి? పాడి పరేకొండు. ఎందుకోసం వెళ్తున్నాం? మనకు పరై కావాలి. పరై అనేటువంటి వాయిద్యము, పరై అంటే మోక్షము. కాబట్టి ఆ పిల్లలకి ఇంకా మోక్షం అనేది కాదు, ఇక్కడ మనకి తెలియజేసేది ఏంటంటే ఏదన్నా ఒక చిన్న గుర్తుగా చెప్పి దాని వెనుక ఉన్నటువంటి తత్వాన్ని మనకు బోధిస్తుంది గోదాదేవి. కాబట్టి పాడి పరేకొండు, ఆ స్వామి గురించి పాడి, ఆ శ్రీకృష్ణుడి గురించి పాడి మనం పరేని పొందుదాము అని చెప్తుంది. ఇంకేమిటి? పాడి పరేకొండు మావాయ్ పిలందానై మల్లరై మాట్టియా. మావాయ్ పిలందానై మల్లరై మాట్టియా. అలాంటి ఆ కృష్ణుడిని మనం స్తోత్రం చేద్దాం. ఎలా స్తోత్రం చేయాలట? ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళు చేసిన ఘనకార్యాలను ఒకసారి వాళ్ళ ముందు విన్నవించుకుంటాం మనం. మీరు ఇలాంటి వారండి, అలాంటి వారండి, ఇంత దానకర్ణులండి అని చెప్పినప్పుడు వాళ్ళలో సహజంగా ఆ గుణం ఉంటుంది. దానికి ఇంకొంచెం మనం అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవుతుంది. వాళ్ళు త్వరగా మనకి అనుగ్రహాన్ని కలిగిస్తారు, మన పట్ల కలిగి ఉంటారని చెప్పి ఆ కృష్ణుడిని మల్లరేమా అట్టియా అంటే కువలయ పీడనం చేసిన వాడు, మల్లయోధులైనటువంటి ముష్టిక చాణూరులను కూడా సంహరించిన వాళ్ళు. శ్రీకృష్ణుడి మీద కంసుడు ఎన్నో హత్యా ప్రయత్నాలు చేస్తాడు. వృత్రాసురుణ్ణి, బకాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి, శకటాసురుణ్ణి, పూతన వీళ్ళందరూ అయిన తర్వాత ఇక లాభం లేదు, ఏదో మాయ పన్నుతున్నాడు ఆయన అక్కడ, కాబట్టి అక్కడి నుంచి బయటికి రప్పిద్దాం కృష్ణుణ్ణి అని చెప్పి ఒక నెపం చేత అక్కడ మల్లయోధులందరినీ కూడా ఉన్నారు, మీరు వచ్చి యుద్ధం చేయండి అనేటువంటి ఒక మిషన్ కల్పిస్తాడనమాట కృష్ణుణ్ణి బలరాముని రప్పించడం కోసం. వాళ్ళు వస్తుండగానే అక్కడ ముష్టిక చాణూరులు అనేటువంటి రాక్షసులను, కువలయపీఠం అనేటువంటి ఏనుగులు, వాళ్ళు నగరంలోకి రాకముందే మదగజాలు, మత్తెక్కినటువంటి 2 మదగజాలను వాళ్ళ దగ్గర పంపిస్తాడు కంసుడు. వాళ్ళిద్దరు కూడా ఆ మదగజాలను మట్టి పెట్టేస్తారు. దాన్ని కువలయాపీడనము అంటారు. కువలయము అంటే మాయ. మనం భగవంతునికి చేరడానికి కూడా ఈ కువలయము, ఈ మాయ అనేది మన చుట్టూ ఆవరించి భగవంతుని మనం ఆశ్రయించకుండా చేస్తాయి. కాబట్టి ఆయన నామాన్ని కీర్తిస్తే చాలు, ఆ కువలయాన్ని కూడా ఆయన ఛేదించి ఆయన యొక్క సన్నిధికి మనం చేరే మార్గాన్ని మనకు సుగమం చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత మల్లరే మాట్టియా. ఇక్కడ ముష్టికుడు, చాణూరుడు అనేటువంటి 2 మల్లయోధులు ఉన్నారు. వాళ్ళను కూడా సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. మనలో ఉన్న అహంకార మమకారాలే ముష్టిక చాణూరులు. వీళ్ళని ఆశ్రయి ఇంకా ఉంటాయి గుణాలు, అరిషడ్వర్గం అంటారు కదా. అహంకారము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అని చెప్తారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నేను అనేటువంటి అహంకారం ఉంటుందో దాని పక్కనే మమకారం ఉంటుంది. దానికి సంబంధించిన కామక్రోధ లోభాదులన్నీ కూడా వాటిని అనుసరించి ఉంటాయి, అరిషడ్వర్గము. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి ముష్టిక చాణురులు లాంటి మనలో అహంకార మమకారాలను స్వామి తొలగించి ఆయన యొక్క సన్నిధికి చేర్చుకుంటాడు. కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిద్దాము. ఆయన ఎలాంటి వాడు? మళ్ళీ దేవాదిదేవనై, దేవతలందరికీ కూడా దేవుడు. మనం చెప్పుకుంటున్నాం కదా, అగ్ని అని, వరుణుడని, వాయువని, ఇంద్రుడని, ఇలా రుద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరూ, వీళ్ళందరికీ కూడా దేవాది దేవుడైనటువంటి వాడు. వాళ్ళందరికీ కూడా ఆపద వస్తే తానే ముందు ఉండి రక్షించేవాడు.
అలాంటి దేవాది దేవునై సేవిత్తాల్, ఆ స్వామిని సేవించి మనం ఈ వ్రతానికి పరమ ప్రయోజనమైనటువంటి పరైని పొందుదాం. కాబట్టి ఓ అమ్మ, నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా లేచిరా, మన గోష్ఠిలో చేరు, భాగవత అనుభవాన్ని మనం పొందుతూ ఆ శ్రీకృష్ణ భగవాను స్తుతించి ఆయన ద్వారా మన వ్రతానికి కావలసిన ఆ పరికరాలను పొందుదామని చెప్పి గోదాదేవి ఈరోజు మరొక గోపికని మేలుకొల్పింది. ఆవావెన్రా సేవిత్తాల్ దేవాది దేవనై సేవిత్తాల్ ఆవావెన్రాని దరులా అని చెప్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఆ దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని కనుక మనము త్రికరణ శుద్ధిగా సేవించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? భగవంతుడి సహజ లక్షణం ఏమిటంటే మనం అడగకుండానే అన్నీ ఇస్తాడు స్వామి. ఇప్పుడు ఇంత గొప్ప మానవ జన్మ మనకి ఇచ్చాడు. మనకు తెలుసా? మనం అడిగామా స్వామి నాకు ఇలా ఇవ్వాలి, ఈ జన్మ ఇవ్వాలని? పోనీ జ్ఞానం వచ్చిందా? మానవ జన్మ ఇచ్చాడు, కానీ మరి ఉత్తమమైన మానవ జన్మలో ఎంతమందికి భగవద్జ్ఞానం ఉంది? ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది? ఎవరికి మోక్షం పొందాలనే జిజ్ఞాస ఎంతమందికి ఉంది? కాబట్టి ఇవన్నీ మనం అడగకుండానే మనకి ఇచ్చినటువంటి ఆ కృపాసాగరుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన కనుక ఆ దేవాది దేవుని సేవించినట్లయితే ఆవావెందరలారాయ్ అంటుంది. అంటే ఆ స్వామి అయ్యో అయ్యో మీరు వచ్చారా, నేను మీకు ఇవ్వాలి కదా, మీరు అడగకుండానే మీకు కావలసిన అన్నిటిని అనుగ్రహించేటువంటి బాధ్యత నా పైన ఉంది కదా, మీరు నా బిడ్డలు, నా భక్తులు కాబట్టి అయ్యో ఇంత శ్రమపడి ఈ చలిలో ఏదో చిన్నపిల్లలు మీరు నా ఇంటి దాకా వచ్చారా అని చెప్పి ఆ స్వామి మన మీద ఇంకా కరుణ చూపెడతాడు. అలాంటి ఆ దయాసముద్రమైనటువంటి వాడు దేవాదిదేవుడు, కేశవుడు, ఇలాంటి భగవన్నామాలన్నింటినీ కీర్తిస్తూ గోదాదేవి ఈరోజు పాసురంలో మనకి భగవద్ నామ గుణ వైభవాన్ని తెలియజేస్తుంది ఈ పాసురం ద్వారా.